నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ ఎక్స్క్లూజివ్ డ్రైవ్ నేను విజయ్ శంకర్ ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత కీలక నిర్ణయాలు తీసుకుంటోంది ఐటీ అభివృద్ధి నుంచి సంక్షేమ పథకాల అమలు విషయంలో నిర్ణయాలు తీసుకుంటున్నారు చంద్రబాబు ఇక తాజాగా మహిళలకు గుడ్ న్యూస్ చెప్పారు ఏపీ వ్యాప్తంగా వర్క్ ఫ్రమ్ హోమ్ విధానం పెద్ద ఎత్తున చేపట్టినట్లు వెల్లడించారు ఈ మేరకు సీఎం చంద్రబాబు ఎక్స్ వేదికగా ఒక పోస్ట్ పెట్టారు కోవిడ్ తర్వాత వర్క్ ఫ్రమ్ హోమ్ విధానానికి ప్రాధాన్యం పెరిగిందని మహిళల కోసం ఈ విధానం అమలు చేయనున్నట్లు సీఎం చంద్రబాబు పేర్కొన్నారు ప్రతి మండలం నగరంలో ఐటీ ఆఫీస్ స్పేస్ ఏర్పాటు చేస్తామన్నారు వాటిని ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చే వారికి ప్రభుత్వం తరఫున ప్రోత్సాహకాలు ఇస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు ఏపీలోని ఉద్యోగులకు చంద్రబాబు శుభవార్త వినిపించారు రాష్ట్రంలో వర్క్ ఫ్రం హోమ్ విధానాన్ని పెద్ద ఎత్తున చేపట్టనున్నట్లు ప్రకటించారు మరీ ముఖ్యంగా మహిళల కోసం వర్క్ ఫ్రం హోమ్ విధానం తేనున్నట్లు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ట్వీట్ చేశారు మహిళలకు వర్క్ ఫ్రం హోమ్ ప్రారంభించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిపారు సైన్స్ అండ్ టెక్నాలజీ ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ రంగాల్లోకి మహిళలకు శుభాకాంక్షలు తెలియజేసిన చంద్రబాబు సైన్స్ రంగంలో వారు సాధిస్తున్న విజయాల పట్ల అభినందనలు తెలియజేశారు స్టెమ్ కోర్స్ రంగాల్లో వృద్ధి అవకాశాలను కల్పించేందుకు కట్టుబడి ఉన్నామన్నారు కోవిడ్ సమయంలో దాదాపు ఐటీ కంపెనీలతో పాటు ఇతర సంస్థలు వర్క్ ఫ్రం హోమ్ ఇచ్చాయి ఆ తర్వాత పరిణామాలు మారాయన్న చంద్రబాబు వర్క్ ఫ్రం హోమ్ విధానం పెరిగిందన్నారు కోవర్కింగ్ స్పేస్ రిమోట్ వర్క్స్ నైబర్హుడ్ వర్క్ స్పేస్ వంటి కాన్సెప్ట్లకు ప్రాధాన్యత పెరిగిందని చెప్పారు ఇలాంటి విధానాల వలన ఇటు కంపెనీలతో పాటుగా అటు ఉద్యోగులు కూడా మంచి ఫలితాలు అందుతాయని సీఎం చంద్రబాబు అభిప్రాయపడ్డారు ఏపీ ప్రభుత్వం రూపొందించిన ఐటీ జీసీసీ పాలసీలు గేమ్ చేంజర్ అవుతాయన్న సీఎం చంద్రబాబు ప్రతి నగరం మండలంలో ఐటీ కార్యాలయం ఏర్పాటు చేస్తామని వెల్లడించారు అలాగే నగరం పట్టణం మండల కేంద్రాల్లో ఐటీ ఆఫీస్ స్పేస్ ఏర్పాటు చేసే వారికి ప్రోత్సాహకాలు అందిస్తామని వివరించారు ఏపీ ప్రభుత్వం చేపడుతున్న చర్యల కారణంగా వర్క్ ఫోర్స్ పార్టిసిపేషన్ పెరుగుతోందని రిమోట్ హైబ్రిడ్ విధానాల్లో పనిచేసే మహిళలకు ఎక్కువ ప్రయోజనం చేకూరుతుందని ఏపీ సీఎం చంద్రబాబు పేర్కొన్నారు అట్టడుగు స్థాయిలో ఉపాధిని సృష్టించేందుకు ఐటీ జీసీసీ సంస్థలకు మద్దతు ఇస్తున్నామని స్పష్టం చేశారు సీఎం చంద్రబాబు ఈ కార్యక్రమాలు ఎక్కువ శ్రామిక శక్తి భాగస్వామ్యాన్ని ప్రోత్సహిస్తాయని తాను విశ్వసిస్తున్నట్లు చంద్రబాబు వెల్లడించారు
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి పూర్తిగా పడిపోయిందని, దాంతో రాష్ట్రానికి తీరని నష్టం జరిగిందని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. మంత్రులు, కార్యదర్శులతో సీఎం చంద్రబాబు నాయుడు సమావేశం నిర్వహించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ద్వారా పారిశ్రామిక అభివృద్ధిలో మెరుగైన ఫలితాలు సాధించేందుకు పరిశ్రమలకు అధిక ప్రోత్సాహకాలు అందిస్తామని పేర్కొన్నారు. ఇక 2023 దేశంలో అన్ని రాష్ట్రాల్లో కొత్త పరిశ్రమలు ఏర్పాటు కాగా ఏపీలో మాత్రం ఉన్న పరిశ్రమలు మూతపడ్డాయని విమర్శించారు చంద్రబాబు. కనీసం ఎంఎస్ఈఓలను కూడా ఏర్పాటు చేయలేకపోయారని చెప్పారు. పరిశ్రమ వస్తేనే ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలతో పాటుగా ఆర్థికంగా రాష్ట్రం బాగుపడుతుందని, పెట్టుబడులను ఆకర్షించేందుకు తీసుకువచ్చిన నూతన పారిశ్రామిక విధానాలతో అన్ని రంగాలు ప్రగతి పథంలో అడుగులు వేస్తున్నాయని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. మొత్తంగా కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో మహిళలకు వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాన్ని సరికొత్తగా ప్రవేశపెట్టేందుకు అడుగులు వేస్తోంది. దాంతోపాటుగా ఐటీ రంగానికి ఊతమిచ్చే విధంగా ప్రతి మండలంలో కూడా ఒక ఐటీ ఆఫీస్ నిర్మించడానికి అయితే ప్రయత్నిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి రాఘవ సిద్ధంగా ఉన్నారు. రాఘవ అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. చెప్పండి రాఘవ. థ్యాంక్ యూ విజయ్. ఆంధ్రప్రదేశ్ మహిళల కోసం ఒక శుభవార్త చెప్పిందని కనుకోవచ్చు. ముఖ్యంగా మహిళల కోసం ఇంటి నుంచి పనిని పెద్ద ఎత్తున కసరత్తు చేస్తుంది ప్రభుత్వం. అంటే మహిళలు ఇంటి నుంచే పనిచేసే వీలును కల్పించినట్టుగా ఏపీ సర్కారు కూడా ఒక దిశ నిర్దేశం కూడా చేసినట్టు తెలుస్తుంది. అన్ని రంగాల్లో కూడా మహిళలకి పురుషులు దిట్టుగా కూడా రాణించాలని చంద్రబాబు నాయుడు ఎప్పటి నుంచో కూడా ఆ యొక్క అభిప్రాయం. ఎందుకంటే గతంలో కూడా తీసుకుంటే డాక్రా గ్రూప్ మహిళలకు కూడా చంద్రబాబు నాయుడే ప్రవేశపెట్టారు ప్రత్యేకంగా. అదేవిధంగా కోవిడ్ మారి అనంతరం ప్రపంచ దేశాల్లో ఎన్నో మార్పులు వచ్చాయని, ఇందులో కూడా ఒకటి వర్క్ ఫ్రమ్ హోమ్ అని ఏపీ చంద్రబాబు ఒక సమావేశంలో గుర్తు చేశారు. ఇలా మహిళలు కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ వస్తే బాగుండిద్ది, మన రాష్ట్రంలో కూడా ఆ యొక్క సమావేశాలను కూడా మహిళలు కూడా కల్పిస్తే వాళ్ళు కూడా ఇంటి నుండే పని చేసుకోవచ్చు. ఐటీ రంగాల్లో కూడా మహిళలు కూడా ఒక శక్తి ఎదగొచ్చని కూడా చెప్పినట్టు తెలుస్తుంది. ఎందుకంటే అంతర్జాతీయ సైన్స్ మహిళలను బాలికా దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ ఒక మీటింగ్ లో కూడా చంద్రబాబు నాయుడు ఈ యొక్క వ్యాఖ్యలు కూడా చేసినట్టున్నారు. అయితే COVID-19 మహమ్మారి సమయంలో ఉద్యోగాలు పలు మార్పులు కూడా చోటు చేసుకున్నాయి. అదేవిధంగా సాంకేతికంగా సులభంగా అందుబాటులో రావడంతో పాటు ఇంటి నుండి పని ప్రాముఖ్యత సంతరించుకుంది. రిమోట్ వర్క్ తో పాటు కోవర్కింగ్ వంటి వ్యాపారాలు ఉద్యోగులకు ఒకే విధంగా సౌకర్యవంతమైన సరే ఇంటి నుంచే కూడా ఉత్పాదక పని వాతావరణం కల్పించడానికి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కూడా పెద్ద ఎత్తున కూడా కృషి చేసిందని చెప్పుకోవచ్చు విజయ్. అదేవిధంగా ఇటువంటి పనులు మరియు మెరుగైన పని జీవిత సమస్యలను సాధించడంలో సహాయపడుతున్నారని చంద్రబాబు నాయుడు గారు అభిప్రాయపడ్డారు. అంటే ఏపీలో అర్థవంతమైన మార్పులు తీసుకురావడానికి ఈ ధోరణి కూడా ఉపయోగించుకోవచ్చని ఈ యొక్క ప్రభుత్వం కూడా అన్ని విధాలు కూడా ఉపయోగించుకోవచ్చని చెప్తుంది. అంటే ఆ దిశలోనే ఆంధ్రప్రదేశ్ ఐటీ అండ్ జీసీ పాలసీలో 4.0 ఒక గేమ్ చేంజింగ్ అడుగు. ప్రతి నగరము, ప్రతి పట్టణ మండలాల్లో ఐటీ కార్యాలయ స్థలాలు సృష్టించుకొని ఆ స్థలాల్లో ఐటీఐ పార్కులు ఏర్పాటు చేసి గ్రామ స్థాయిలో కూడా మహిళలు ఇంటి నుంచే కూడా వర్క్ టు హోమ్ అంటే ఇంటర్నెట్ కూడా ప్రతి గ్రామానికి కూడా ఇంటర్నెట్ ఏర్పరిచి అంటే ప్రతి మహిళలకు కూడా నెట్ సౌకర్యం కూడా కల్పించి అక్కడి నుంచే వర్క్ టు హోమ్ వినియోగించే విధంగా కూటమి ప్రభుత్వం కూడా ఆ దిశలో కూడా చేస్తుందని చెప్పుకోవచ్చు విజయ్. ఎస్ రాఘవ, దాంతో పాటుగా గత ప్రభుత్వంలో ఐటీ కంపెనీలు కావచ్చు, సంస్థలు కావచ్చు రాష్ట్రం నుంచి వెళ్ళిపోయాయి. దేశంలో అన్ని చోట్ల సంస్థలు ఏర్పడ్డాయి, కానీ ఏపీలో మాత్రం ఒక్క సంస్థ కూడా ఏర్పడలేదంటూ చంద్రబాబు పేర్కొనడం జరిగింది. దానికి సంబంధించినటువంటి వ్యాఖ్యలను ఏ విధంగా చూడాలి రాఘవ? రైట్, చెప్పండి రాఘవ. చెప్పండి రాఘవ. జగన్ కూడా ఒక ఐటీ కంపెనీ కొన్ని ఇతర దేశాలు కూడా ఐటీ కూడా పారిశ్రామికవేత్తలు కూడా కలిసినట్టుంది. కానీ కలిసినా కూడా ఉపయోగం లేదు. ఎందుకంటే గత ప్రభుత్వం ఒక ఐటీ కంపెనీ కూడా అమరావతికి కానీ విశాఖపట్నానికి తెచ్చినట్టు కూడా పాపన బాల. అయితే చంద్రబాబు నాయుడు, లోకేష్, వివిధ మంత్రులు, అధికారులు కూడా ఇతర దేశాలు పోయి
ప్రతి పారిశ్రామికవేత్తలు ఐటీ కంపెనీలు కూడా కలిసి మా గవర్నమెంట్ మా ఆంధ్రప్రదేశ్ లో వస్తే మీకు అన్ని రకాల కూడా సౌకర్యవంతంగా ఉంటుంది. అంటే ప్రతి అప్లికేషన్ క్షుణ్ణంగా పరిశీలించి కావాల్సిన స్థలం కానీ ఏదైనా సరే ఏర్పాట్లు సులభతరంగా కూడా చేయడానికి కూడా చంద్రబాబు నాయుడు కూడా కొన్ని సమావేశాలు కూడా చెప్పారు. అంటే కనీసం కొన్ని వేల కంపెనీలు కూడా రావచ్చని అమరావతికి విశాఖపట్నానికి కూడా ఇప్పటికే కూడా ఒప్పందం కూడా చేసుకున్నాయి కూటమి ప్రభుత్వానికి. అదే ఆ సందర్భంలోనే కొన్ని ఐటీ కంపెనీలు కూడా ఈ విశాఖపట్నంలో మెయిన్ అమరావతిలో కూడా ఎక్కువగా ఐటీ కంపెనీలు ప్రవేశిస్తే లోపల ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా ఉద్యోగస్తులకు కూడా ఈ విధంగా నిరుద్యోగ యువతకు కూడా ఉపయోగపడుతుందని చంద్రబాబు నాయుడు ఆశిస్తూ కొన్ని కంపెనీలు కూడా కంపెనీలతో కూడా టైప్ అయి కూడా సంబంధాలు కూడా మొన్న ఇతర దేశాలు కూడా ఒప్పందం కూడా చేసుకున్నట్టు తెలుస్తుంది. విజయ్ రైట్, థ్యాంక్ యూ రాఘవ. అయితే కూటమి ప్రభుత్వ పాలనలో పారిశ్రామికవేత్తలకు అన్ని రకాలుగా ప్రోత్సాహకాలు అందిస్తున్నట్లు సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. అందుకే రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నారని పేర్కొన్నారు. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ద్వారా విశాఖపట్నం, రాజమండ్రి, అనంతపురం, తిరుపతి నగరాలను తీర్చిదిద్దుతున్నామని చెప్పారు. లాజిస్టిక్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి రాష్ట్రంలో సీపోర్ట్లు, ఎయిర్పోర్ట్లను అభివృద్ధి చేస్తామన్నారు. దేశంలో బెస్ట్ లాజిస్టిక్ హబ్గా ఏపీని అభివృద్ధి చెందబోతోందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ఒక కుటుంబం, ఒక పారిశ్రామికవేత్త లక్ష్యాన్ని ఖచ్చితంగా సాధించి తీరాలని అన్నారు. లక్ష్యాలను సాధించడంలో ఆలక్ష్యం వద్దని, అధికారుల్లో ఇన్నోవేషన్ కల్చర్ పెరగాలని సూచించారు. సిలికాన్ వ్యాలీలో ఆంధ్ర వ్యాలీ తయారు కావాలని సీఎం చంద్రబాబు అన్నారు. ఇక అధికారులు, మంత్రులపై సీఎం చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు. సమయ పాలన తెలియదా అంటూ కూడా మండిపడ్డారు. మంత్రులు, కార్యదర్శులతో సమావేశానికి చంద్రబాబు 5 నిమిషాలు ముందుగానే చేరుకున్నారు. మంత్రులు, కార్యదర్శులు సమయానికి రాలేదు. వారి కోసం ముఖ్యమంత్రి 10 నిమిషాల పాటు వేచి చూశారు. 10 నిమిషాల ఆలస్యం తర్వాత మంత్రులు, కార్యదర్శులు అందరూ సమావేశానికి చేరుకోవడంతో చంద్రబాబు మండిపడ్డారు. స్మార్ట్ వర్క్ చేస్తూ సమయ పాలన పాటించాలని, ఇకపై ఇలాంటి విషయాలను ఏమాత్రం ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. సమయ పాలనతో పాటు కష్టపడి పనిచేస్తేనే మెరుగైన ఫలితాలు సాధించగలమని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. మొత్తంగా ఐటీ సెక్టార్లో ఆంధ్రప్రదేశ్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు చంద్రబాబు ప్రణాళికలు రద్దిస్తున్నారు. అందులో భాగంగానే మహిళలకు వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాన్ని కూడా ప్రవేశపెట్టారు. ఇది వాల్ట్ ఎక్స్క్లూజివ్ డ్రైవ్. కీప్ వాచింగ్ 4 Sides TV.